పండుగ పూట బస్సు ఎక్కి టికెట్ కొనాలంటే ఇంట్లో ఏమన్నా అమ్ముకునేటట్టు చేసిండ్రు ఆర్టీసీ పెద్దసార్లు. ఆడోళ్లకు ఫ్రీ అని చెప్పి మొగోళ్ళ తాన డబ్బులు వసూలు చేసిర్రు పైకం. దొరికిందే సందని ఏం లేదన్నా ఒక్క టికెట్ మీద 100 రూపాయలు పెంచి గట్టిగానే వసూలు చేసిండ్రు నిన్న మొన్న. ఆర్టీసీ వాళ్ళు బస్సులను గాలిల గిట్ట నడిపిండ్రు అనుకునేటట్టు టికెట్ రేట్లు అమాంతం పెంచిండ్రు. రాఖీ పండుగను చూసి ఆర్టీసీ ఆఫీసర్లు జనాలను తడిబట్టతో తెలియకుండా జేబుకోసిండ్రు. 150 రూపాయల టికెట్ను ఒక్కొక్కరికి 230 చేసిండ్రు. బస్సు కదిలి ఓ 10 కిలోమీటర్లు ముందటికి పోయినాక కండక్టర్ వచ్చి ఇది స్పెషల్ బస్సు 230 కావాలన్నాడు. గట్ల ఎందుకన్నా అంటే ఆఫీసర్లు గట్లనే మెసేజ్ పెట్టిండ్రు, మమ్మల్ని ఏం చేయమంటావు, మాకే 2 డ్యూటీలు చేసుడు అవుతుందని బాధపడ్డారట. మన తెలంగాణలో ఇప్పుడున్న సర్కార్ల మొగ పుట్టుక ఉట్టుడే తప్పన్నట్టున్నది. వాళ్లకు ఫ్రీగా ఇస్తే ఇయ్యని కానీ మొగోళ్ళకి ఇట్లా ఎంతగానం టికెట్ పెంచితే బస్ టికెట్ మందం పైసలు పట్టుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నారు. కార్లు ఉన్నోళ్ళేమో కార్లనే పోతారా, బస్సులు ఎక్కేదేమో బీదా బిక్కి మధ్యతరగతి జనాలేనే. ఇట్లా ఒక్కపారి అమాంతం రేట్లు పెంచే వరకు టికెట్ల రేట్లను చూసి ఎండాకాలం గొంగడి కప్పుకున్నట్టు అయింది జనాలకు. మార్కెట్ల కూరగాయల రేటు పెంచినట్టు ఆర్టీసీ బస్ టికెట్లు పెంచితే ఎంత ఘోరం. ఇంకా నిన్న బస్ పాసులు కూడా పనిచేయలేదట. బాగానే పైకం సంపాదించవచ్చు ఆర్టీసీ వాళ్ళు. సందు చూసి దెబ్బ పెట్టినట్టు కామన్ పబ్లిక్ జేబుకే తూటు పెడుతున్నారు కదా ఆర్టీసీ ఆఫీసర్లు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.